ఎలారా నీతో చిన్న పని ఉంది, నాకు ఏదో విషయం తెలిసింది. ఇలా నువ్వు అబద్ధం చెప్పకుండా నిజం చెప్పు, ఎందుకంటే మీ ఫ్యూచర్ టైం ఎంత అయిందని చూస్తున్నాను. అబద్ధం చెప్పకుండా నిజం చెప్పాను. కూర్చో. మిమ్మల్ని నేను కొట్టమో తిట్టము, అర్థమైందా? ఓసారి మీ తాతయ్య ఏదో చేశాడన్నా, అది జనాలు చెప్పుకుంటున్నారా? బాబుగడు కూడా ఏదో చేశాడంట కదా మిమ్మల్ని, చేశాడా? చెప్పమమ్మా, ఎందుకంటే మీరు చిన్న పిల్లలు చచ్చిపోతారు మీరు అలాంటి ఎదగతో. మొన్న మా తాతయ్య డబ్బులు ఇచ్చేవాడు, బిస్కెట్లు తెచ్చేవాడు, అలాగే అందంటే మా నాన్నమ్మ. మొన్న స్కూల్కి వచ్చేమో బిస్కెట్ల ప్యాకెట్ తెచ్చాడు. నిన్నేమో మెల్లిగా చెప్పు. నిన్నేమో చాక్లెట్లు ఏదేదో తెచ్చాడంటే ఇంటికి రమ్మన్నాడు. నాకు అప్పుడే ఏదో డౌట్ వచ్చింది, ఏంటి బండి మీద రాకుండా నన్ను రమ్మంటున్నాడని డౌట్ వచ్చింది. అమ్మాయి అమ్మని అడిగి వెళ్ళాను. వెళ్తే బిస్కెట్లు ఇచ్చిన తర్వాత బాబీ చిన్న పెయింటింగ్లు ఉన్నారు కదా, టైం అవుతుంది వెళ్ళిపోతాను. సరే ఇప్పుడు నిన్న కాదు అంతకు ముందు కూడా మిమ్మల్ని ఏదో తప్పుగా చేసాడంట కదా, ఎక్కడ చేసాడు? అక్కడ అదే అక్కడ ఇటువైపు చిన్న రూమ్ ఉందంటే అక్కడ. మిమ్మల్ని ఏమున్నాయి మీ దగ్గర చేయడానికి? మరి మీరు అలాంటప్పుడు ఏమనాలి? తప్పు అంకులు మా అమ్మాలకు చెప్తామని అనాలి కదా మీరు. ఎవరికి చెప్పొద్దు. ఎవరికి చెప్పొద్దంటే మానేస్తారా? చచ్చిపోతారు మీరు. ఏంటనుకుంటున్నారా? నీకు చాందిని చెప్పి నాకు బాబీ చిన్నానంటే తండ్రితో సమానం. మీ డాడీ నీకు నాన్న ఎలాగవుతాడో అలా నాన్న అవుతాడాడు. తండ్రితో సమానం ఏదో బతుకుతాడో తస్తాడో, ఏదో కొళ్ళు ఉండబా. చాందిని నువ్వు ఇద్దరు వెళ్ళిపోరా? ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు. ఎవరికి చెప్పొద్దని అంటున్నాడా? తప్పు చేసాడా? మీకేమన్నా ఎప్పుడైనా మరి నిప్పు అనిపించలేదా మీకు? నీకు నాకు నొప్పి అనిపించిందండి. మరి చెప్పాలి కదమ్మా. అలాంటప్పుడు చిన్నపిల్లవు కదా, నువ్వు తెలియదు కదా. చిన్నపిల్లవు నువ్వు ఏం తెలుస్తాయి అలాంటి అప్పుడు ఏమైంది? 3 మంది పిల్లలు చనిపోయారు తెలుసా? మీకు తెలీదు. మీకు చాక్లెట్లు ఇచ్చి అవి ఇచ్చి మిమ్మల్ని లోపరుచుకుంటారు. మీకు తెలియదు. ఆ చాక్లెట్లు ముత్తు పదార్థాలు కట్ట కలిపేసి పెట్టేస్తారు. మీకు ఏ నొప్పులు తెలకుండా చేసేస్తారు. మీరు చచ్చిపోతే ఏమవుతుంది? అక్కడిక్కడ పాడే వెళ్ళిపోతారు. ఆడుతూ వెళ్ళినట్టు తెలియదు కదా. ఇప్పుడు నువ్వు వచ్చి మీ అమ్మకు వచ్చి నిన్ను బాబీ చిన్న చూడండి, ఆ చిన్న పాప ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ఈ దుర్మార్గుడి చేత బాధించబడిందో, ఆ పక్కనే ఒక మహిళ వచ్చి తనతో మాట్లాడిస్తూ ఆ చిన్న పాప మాట్లాడుతున్న మాటలు ఉన్నారా? ఎక్కడెక్కడ చేతులు వేశాడు, చాక్లెట్ కొనిచ్చాడు, ఇంత దుర్మార్గంగా చేశాడనే మాటలు ఇంకా చాలా ఉంది. బట్ డ్యూ టు సమ్ రిస్ట్రిక్షన్స్ మేము వేయలేకపోతున్నాము. సో ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, సో ఈ ఘటన ఎన్ని రోజులు అవుతుందో జరిగి, ఇప్పుడు ప్రజెంట్ ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇంతకీ ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారా లేదా? సో ఆ పిల్లలపైన ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన సమయంలో ఇది మొదటిసారా, లేకపోతే గతంలో కూడా ఇటువంటి ఘటనలకు పాల్పడ్డా? ప్రకాష్, మనోజ్, ఏదైతే మనం ఇటీవల ఒక ఘటన చూసాం. తుని ఘటన, మైనర్ బాలిక వ్యవహారం ఘటన మరవక ముందే మరొక ఘటన వెలుగులోకి రావడం చాలా బాధాకరంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడో చోట ఇలాగా ఈ విధంగా అఘాయిత్యాలకైతే అతి చిన్న చిన్న పిల్లలని కూడా చూడకుండా మైనర్ బాలికలపై ఈ వ్యవహారానికి ఈ విధంగా చేస్తున్నటువంటి ఘటనలు అయితే అక్కడక్కడ చూస్తున్నా. తాజాగా కూడా ఈ యొక్క కోనసీమ జిల్లాలో ఒక కామాంధుడి యొక్క ఘటన ప్రస్తుతం అయితే సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే పీఈటీగా పనిచేస్తున్నటువంటి అలాగే ఎవరైతే ఉన్నారో అలాగే కృష్ణ, అతనైతే మనకు ప్రధానంగా చూస్తే రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ అలియాస్ బాబీ అని కూడా అంటుంటారు. ఆ బాబీ అయితే ఒక పీఈటీగా చేస్తుంటారు. పీఈటీగా చేస్తున్నటువంటి వ్యక్తి అయితే ఒక 6వ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలికపై అతనైతే లైంగిక వేధింపులు అయితే ఉదంతం అయితే బయటకు వచ్చింది. ఈ ఘటన తన తల్లికి తెలియడంతో అలాగే తను బిస్కెట్లు అలాగే రకరకాలుగా చాక్లెట్లు కూడా ఆశ చూపి తననైతే లోపరుచుకుని ఈ విధంగా ఆ చిన్నపిల్లలను అయితే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. తన తల్లి అయితే ఈ పిల్లకి చాక్లెట్లు బిస్కెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు ఈ విధంగా చేస్తుందని కూడా ఆరా చేసిన నేపథ్యంలోనే ఈ ఉదంతం బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. తనైతే ఎవరైతే ఉన్నారో ఇతనే డైలీ ఇస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. అలాగే ఈ బాబీ అన్న వ్యక్తే తనైతే తీసుకువెళ్ళడం, ఆ రూముకు తీసుకెళ్లి తాకరాని చోట తాకుతూ రకరకాలుగా అతనైతే మిస్బిహేవ్ చేస్తూ ఈ విధంగా
బ్యాడ్ టచ్ అనేది కూడా చేస్తూ ఇటువంటి వ్యవహారం అంతా కూడా తన తల్లికైతే తెలిసినటువంటి పరిస్థితి ఉంది. తన తల్లి ఎవరు తీసుకెళ్లారు, ఏం చేశారని ఆరా తీసిన నేపథ్యంలో మరొక చిన్న పాపకు సంబంధించిన ఉదంతం కూడా బయటపడింది. ఒకరు కాదు, ఈ ఘటనలో ఇద్దరు మైనరు బాలికలు ఈ విధంగా లైంగిక దాడికైతే ఈ విధంగా పడినట్టుగా ఉదంతం అయితే బయటకు వచ్చింది. తన అయితే కూడా మాట్లాడి తన వివరాలన్నీ కూడా సేకరించగా తన బాబాయ్ వరుస అవుతాడంటే దుర్మార్గుడు. ఈ బాబాయ్ వరుస అవుతూ తనైతే ఈ విధంగా తీసుకెళ్ళి ఈ విధంగా తరతంలో చాక్లెట్ తీసుకెళ్ళి ఈ విధంగా చేశారు, ఆ విధంగా చేశారు అన్నీ కూడా మొత్తం వివరంగా తన అయితే చెప్పినటువంటి పరిస్థితులు. చిన్నపిల్లల ఆ మాటలు మన పరిగణలోకి తీసుకోపోయినప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులకైతే ఈ యొక్క వ్యవహారం అయితే క్లియర్గా తెలిసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఈ ఉదంతంపై ఇప్పుడు ప్రస్తుతం తల్లి నేరుగా అమలాపురం ఎస్పీకి అయితే ఫిర్యాదు చేసింది. అమలాపురం ఎస్పీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఐపోలవరం పోలీసులకైతే ఈ యొక్క పోలీసు కేసును అయితే ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడైతే అతనిపై కూడా పలు సెక్షన్ల కింద ఫోక్టో యాక్ట్ కింద సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం. ఇప్పుడు అమలాపురం డిఎస్పీ కూడా అమలాపురం డిఎస్పీ అక్కడికి వెళ్ళడం, అక్కడంతా కూడా దీనిపై వివరాలంతా కూడా సేకరించి ఇప్పుడైతే ఎవరు ఏదైతే జరిగినటువంటి ఘటన ఏదైతుందో అయినాపురం ఈ యొక్క ఐపోలవరం మండలంలో ఉన్నటువంటి ఆ గ్రామం వెళ్ళడం, ఆ గ్రామం వెళ్ళి ఆ యొక్క మొత్తం అంతా కూడా డిఎస్పీ విచారణ అయితే చేపట్టి దీనిపై కేసు నమోదు చేసి తనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ అయితే చేపడుతున్నామని చెప్పుకొచ్చారు. అలాగే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తనపై చర్యలు తీసుకోవాలని కూడా తల్లి అయితే మీడియా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. తనకి న్యాయం జరగాలి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తను ఏం చేసినా పర్వాలేదని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే తుని ఘటన మనం చూసాం. తను జరిగినటువంటి ఘటన బయటకు రావడంతో తను వెళ్ళడం, ఆ పోలీసుల నుంచి అయితే తప్పించుకుని కోర్టుకు తీసుకెళ్లే క్రమంలో అతనైతే ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన గత కొన్ని రోజుల క్రితమే జరిగింది. కానీ అదే ఘటన మళ్ళీ మరొకసారి కోనసీమలో ఈ కామాంధుడి లీలలు బయటపడడం, దీనిపై మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా ముందుకు వెళ్తారని కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి మనోజ్. రైట్. ఆ బాలికలు చెప్తున్న ప్రకారంగా ఇటువంటి ఘటనకు పాల్పడి ఉన్నాడంటే గతంలో కూడా అంటే ఆ అమ్మాయిలు చెప్పలేకపోతున్నారు, వాళ్ళకి ఏం జరిగిందో కూడా తెలియదు. సో గతంలో కూడా ఏమైనా బాలికలు తోటి స్నేహితురాలు లేకపోతే తన తోటి బాలికలు ఇంకెవరైనా చెప్తున్నారా ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తాడని కానీ, గతంలో ఈ రకంగా చేశాడని కానీ గతంలో ఏదైనా హిస్టరీ ఉందా? అంటే ఇటువంటి పీఈటీగా చేస్తూ అలాంటి స్కూల్లో కూడా పనిచేస్తారు. ఇలాగా బ్యాడ్ టచ్ బిహేవియర్ చేస్తూ కొంతమంది అయితే చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. చాలా ఇది అన్ని స్కూల్లోనే, అన్ని ప్రైవేట్ కళాశాలలోనే, అలాగే ప్రభుత్వ కళాశాలలో కూడా జరిగేటువంటి పరిణామం. కానీ కొంతమంది ధైర్యంగా ఎదుర్కొంటారు, ధైర్యంగా చెప్తుంటారు. కానీ మరి చిన్నపిల్లలు తన తల్లికి మరి అనుమానం రావడంతోనే ఈ విషయం బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే నీకు చాక్లెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, బిస్కెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని కూడా ఈ విధంగా తను ఇస్తున్నారని ఎవరు ఇచ్చారని చెప్తే ఎవరైతే బాబీ అనే వ్యక్తి ఇచ్చారనేది ఉదంతం బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మరి ఇప్పుడే కాదు ఈ విషయం అయితే వెలుగులోకి వచ్చింది. ఫోటో కూడా అందరూ కూడా తెలిసింది. ఈ విధంగా పీఈటీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి బయట రావడంతో మొత్తం మిగతా వాళ్ళు కూడా బయటకు చెప్పుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. మరి చూడాలి ఇంకా తన బాధితులు ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇదే మొదటిసారా, ఇంకా ఎక్కడైనా జరిగాయా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి. పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నారు. విచారణ చేపట్టిన తర్వాత ఆ పరిణామం మరి ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఏంటి, ఇతను ఎన్నాళ్ళ నుంచి ఇటువంటి వ్యవహారం చేస్తున్నారు, ఇతను ముఖ్యంగా ఒక పార్టీలో కూడా ఒక నాయకుడిగా కూడా పనిచేస్తున్నారు అంటే మరి ఆ పార్టీ గతంలో వేరే పార్టీలో ఉండేవారు, ఈ యొక్క అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు మరొక పార్టీలోకి అయితే వచ్చారు. మరి చూడాలి ఇటువంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా కూడా వ్యవహరించడం కూడా చాలా సిగ్గుచేటుగా కూడా తెలుసుకొస్తుంది చెప్పాలి మనోజ్ గారు. రైట్. థ్యాంక్ యూ ప్రకాష్. సో మొత్తంగా ఈ ఘటన కొంత కలవరపాటు గురి చేస్తోంది. సో ప్రస్తుతానికి కోనసీమలో ఒక కామాంధుడి నిర్వాకం బట్టబయలైంది. 6వ తరగతి చదువుతున్నటువంటి బాలికల పైన చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి ఓ గదిలోకి తీసుకెళ్ళి వారిపైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంట. సో ప్రస్తుతానికి ఆ అమ్మాయి మాటలు మీరు విన్నారు. సో ఏదేమైనా చదువు చెప్పాల్సినటువంటి గురువు స్థానటువంటి వాడు ఇంతటి దుర్మార్గపు చర్యలకు పాల్పడి వారిని వేధించి చాక్లెట్ అని చెప్పి వారిని మైమరిపింపజేసి, వారికి అసలు ఏదీ తెలీదు, చిన్న చిన్న పిల్లలు, వారిని ఇంత ఇబ్బందులకు గురి చేసి వారిపై ఇటువంటి దుర్మార్గానికి పాల్పడ్డ సంఘటన కోనసీమలో కొంత కలకలం రేపుతోంది. ఒకసారి దీనిపైన పోలీస్ అధికారి మాట్లాడుకొచ్చారు, వారు ఏం మాట్లాడారో చూద్దాం. నిన్న రాత్రి మాకు ఐపోలవరం పోలీస్ స్టేషన్లో ఒక పోక్సో యాక్ట్ రిపోర్ట్ అయింది. ఈ పోక్సో యాక్ట్లో ఏంటంటే విక్టిమ్ గర్ల్ మళ్ళీ ప్రైవేట్గా చిన్న ఒక కంపెనీలో, రొయ్యల కంపెనీలో రోజువారీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఆమెకి ఒక కూతురు, ఒక కుమారుడు, చిన్న కుమారుడు. ఈ అమ్మాయి 5వ తరగతి
చదువుతుంది, జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతుంది, లోకల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో. ఇదే హై స్కూల్లో యాక్చువల్గా ఈ అసలు తన ఉంటాం మనం విద్యా కమిటీ దాని తాలూకు ఒక రాయపిరెడ్డి బాబీ అనే ఇతను ఒరిజినల్గా స్పోర్ట్స్ పర్సన్, వాలీబాల్ అది నేషనల్ అది ఆడి ఉన్నాడు గతంలో అని చెప్తున్నారు. ఇతను విద్యార్థులకి గేమ్స్ అవి నేర్పిస్తూ ఉంటారు కొద్ది పెద్ద పిల్లలకి. అలాగా ఈ స్కూల్లో అంటే అఫీషియల్గా పీఈటీ ఏం కాదు ఇతను. సంబంధించి ఏదైనా స్కూల్ కావాల్సిన ఫండింగ్ చేయడం కానీ, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ అవి వాటిలో అతను పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. అలా అతను తెలిసిన విషయమే. అతను పొలిటికల్గా కూడా ఉన్నాడని చెప్పి తెలుస్తుంది అతను స్థానికంగా. ఇతను ఈ విక్టిమ్ గర్ల్ ఎవరైతే ఉందో ఆమెకు బంధువే అవుతాడు. అతను దూరపు బంధువు అవుతాడు, మరీ దగ్గర బంధువేం కాదు కానీ దూరపు బంధువు అవుతాడు. బాగా పరిచయస్తులే, ఒకే గ్రామం, దగ్గర ఇళ్ళు, పరిచయస్తులు. ఇటీవల కాలంలో 2 సంవత్సరాల క్రితం ఆమె విక్టిమ్ గర్ల్ యొక్క ఫాదర్ చనిపోయిన తర్వాత మదర్ ఒంటరిగా ఉండటం, ఆమె పనులు చేసుకుంటూ ఉండే క్రమంలో ఇతను ఆ పిల్లకి సంబంధించి కొంత దగ్గర అవడానికి, పిల్లకి దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తల్లి ఆరోపణ చేస్తుంది. ఆ పిల్లకి తరచూ చాక్లెట్లు ఇవ్వటం, స్కూల్లో కూడా చాక్లెట్లు ఇవ్వటం అని ఒక రకమైన ఆ పిల్ల పట్ల ఇంట్రెస్ట్ అతను చూపిస్తున్నాడని తల్లి ఆరోపిస్తుంది. ఈ ఆరోపణ క్రమంలో ఈ తుఫానుకు ముందు, మనకి తుఫాను రావడానికి ముందు ఒక 3-4 రోజుల క్రితం వారి ఇంటి ముందు వీళ్ళు ఇంట్లో ఉండగానే అతను రాయపిరెడ్డి బాబీ అని అతను వచ్చి ఈ పిల్లకి, విక్టిమ్ గర్ల్కి చాక్లెట్ ఇచ్చి వెళ్ళటం గమనించినటువంటి తల్లి అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లని అడిగి, ఏంటి ఎందుకు ఇస్తున్నాడు చాక్లెట్లు, ఎందుకు తీసుకున్నావు చాక్లెట్లు అని అడిగినప్పుడు, ఇప్పుడే కాదమ్మా తరచూ ఇస్తూ ఉంటాడు, స్కూల్లో కూడా ఇస్తూ ఉంటాడు నాకు అంటే తల్లి గట్టిగా అడుగుతుంది. ఇంకేం చేస్తాడు, ఏం జరిగింది అసలు కరెక్ట్గా చెప్పు, నువ్వు దాస్తున్నావు అది అంటే కొద్ది రోజుల క్రితం అంటే ఆ అమ్మాయి ఎగ్జాక్ట్గా డేటు టైము ఇంకా చెప్పలేదు పిల్ల, తల్లికి తెలియదు. కొంతకాలం క్రితం అతను మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, దగ్గరలో ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. తర్వాత మరొక ఇల్లుంది, అది వాళ్ళు లోపలికి కట్టుకున్న వాళ్ళు ఎక్కడ ఉండరు, వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు. ప్రస్తుతానికి దాని కేర్ టేకింగ్ ఇతనే చేస్తున్నాడు. దాని తాళాలు కూడా ఇతని దగ్గరే ఉంటాయి. ఇతని ఇంట్లో ఒకసారి, వేరే పక్కన దగ్గరలో ఉన్నట్టు మరో ఇంట్లో ఒకసారి ఈ పిల్లని తీసుకువెళ్ళి, అలాగే వేరే అమ్మాయిని కూడా తీసుకెళ్లారని చెప్తుంది. అది మనం ఎవరన్నది మనకు వాళ్ళు ముందుకు రాలేదు. ఇంకొక అమ్మాయి కూడా ఉందని చెప్తున్నారు పాప. అది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి మనం ఫర్దర్గా దాంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప అదర్ సైడ్ కంప్లైంట్ వేరే విక్టిమ్ ఎవరైనా ఉంటే కనుక వారు ముందుకు వస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ రెండో ఇద్దరు పిల్లలను తీసుకుని ఆ లోపలికి వెళ్ళినట్టు, చాక్లెట్లు ఇచ్చినట్టు పిల్లలిద్దరికి కథ నుంచి కూడా, అలాగే వాళ్ళని ముద్దులు పెట్టినట్టు, బట్టలు ఊడదీసి వాళ్ళని మంచం మీద పడుకోబెట్టినట్టు, ఈ పిల్లలిద్దరి మీద కూడా ఫిజికల్గా మీద పడుకున్నట్టు, ఏదో కింద కూడా ఏదేదో చేశాడు అని చెప్పి అన్నట్టుగా ఆ విక్టిమ్ గర్ల్ తల్లికి చెప్పడం జరిగింది. సో ఈ లైంగికమైనటువంటి ఈ క్రిమినల్ యాక్టివిటీ ఏదైతే తల్లికి నోటీసులోకి వచ్చిందో, వెంటనే తల్లి తన తాలూకు కజిన్స్ని, తెలిసిన వారికి ఇద్దరికి తెలియవచ్చి ఇలా జరిగింది, దారుణం జరిగింది కాబట్టి మేము కంప్లైంట్ ఇవ్వడానికే మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి వాళ్ళు చెప్పడంతో వాళ్ళు వెంటనే ఈ విషయాన్ని మా ఎస్పీ గారి నోటీస్కి తీసుకెళ్లారు. ఎస్పీ గారు ఈ కేసుని ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేయమని ఐపోవరం పోలీసులకి తెలియపరిచి ఆ విక్టిమ్ గర్ల్ని, మదర్ని, వారిని పోలీస్ స్టేషన్కి పంపడం జరిగిందన్న రాత్రి. సో విక్టిమ్ గర్ల్ యొక్క మదర్ నుంచి మేము కంప్లైంట్ తీసుకుని రాత్రి ఎఫ్ఐఆర్ వేయటం జరిగింది. సెక్షన్ 5 రెడ్ విత్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ అంటే రేపే కింద రేపు వస్తుంది, మైనర్ గర్ల్ రేపు కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తు ఈరోజు కంటిన్యూ అవుతుంది. ఆ అమ్మాయిని గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడం, మెడికల్ ఎగ్జామినేషన్ నిమిత్తం పంపించడం జరిగింది.
ఆ ముద్దాయి ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. దర్యాప్తు కంప్లీట్ అవ్వగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం.